అంటే టక్కున గుర్తొచ్చేది అంబటి రాంబాబు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన రూటే సపరేట్. ఈ నియోజకవర్గంలో నెగ్గిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. పార్టీ ఏదైనా కొన్నేళ్లుగా అదే విధానం సాగింది. గతంలో ఫ్యాన్ సునామీతో సునాయాసంగా గెలిచిన అంబటికి రాజకీయాల్లో తలపండిన కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలిచి సంబరాలు చేసేదెవరు అనే అంశం ఉత్కంఠగా మారింది. 2024 ఎన్నికలు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఛాలెంజ్గా నిలిచాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో హేమాహేమీలు పోటీ పడ్డారు. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేయగా, తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో సహా వాగ్దాటిలో కానీ రాజకీయాల్లోనూ ఇద్దరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరిది గుంటూరు జిల్లా అయినా నియోజకవర్గానికి మాత్రం ఇద్దరు స్థానికేతరులే. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నా గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయగా, రేపల్లి నియోజకవర్గం నుంచి అంబటి బరిలో నిలిచారు. దీంతో ఈసారి ఓటర్ తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. సత్తెనపల్లిలో 1952, 1955, 1962, 1967లో వరుసగా 4 సార్లు వావిలాల గోపాలకృష్ణయ్య ఎన్నికయ్యారు. 1955లో సిపిఐ తరపున, మిగతా సార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం గమనార్హం. 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1983లో తెలుగుదేశం తొలిసారి గెలిచింది. 1985లో సిపిఐ, 1989లో కాంగ్రెస్, 94లో సిపిఐ, 99లో తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో గెలిచాయి. 2004, 2009లో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలవగా, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి వచ్చి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల నామమాత్రపు మెజార్టీతో గెలిచారు. 2019లో అంబటి రాంబాబు కోడెలను 20,000కు పైగా మెజార్టీతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. సత్తెనపల్లిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయ పార్టీల్లో బలమైన విశ్వాసం. అక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబటి రాంబాబు గెలిచిన, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచిన రాష్ట్ర కేబినెట్లో స్థానం ఖాయమనే చర్చ జరుగుతోంది. దీంతో గట్టి పోటీనే ఇద్దరు ఎదుర్కొన్నారనే వాదన ఉంది. ఇద్దరూ ప్రజలతో మమేకమయ్యే నేతలు కావడంతో ఎవరు గెలుస్తారనే అంశం టెన్షన్గా మారింది. కొన్ని అంశాల వారీగా చూస్తే తమదే విజయమని టీడీపీ చెబుతుండగా, ప్రభుత్వ పథకాలు తప్పకుండా తమని గెలిపిస్తాయనే భావనలో అధికార వైసీపీ ఉంది. పైగా అంబటి రాంబాబు అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత. ఆయన మాటలైనా డాన్సులైనా ఏం చేసినా అదో సంచలనంగా మారుతుందనేది నిరూపితమైంది. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు, మీ మా దగ్గర నుంచి కొట్టే సంగతి ఎన్ని చెప్పుకోవాలా, అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఇతర వ్యక్తి అయితే వైసీపీ విజయం తథ్యమయ్యేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పైగా కూటమి తరపున కన్నా పోటీ చేయడంతో జనసేన, బీజేపీ పార్టీల ఓట్లు ఆయన కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన ఉంది. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో లక్ష్మీనారాయణకు బలమైన క్యాడర్ ఉంది. ఇది ఆయన విజయానికి కలిసి వస్తుందనే ధీమాతో టీడీపీ నేతలున్నారు. గతంలో మంత్రిగా అందించిన సేవలతో పాటు జనసేన, ఎంఆర్పీఎస్ మద్దతు లక్ష్మీనారాయణకే ఉంది. వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాల్ని తన వైపు తిప్పుకోవడం, టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, కోడెల శివరాం, మల్లిని కలుపుకుని పోవడం లక్ష్మీనారాయణకు కలిసొచ్చే అంశంగా మారుతుందనేది రాజకీయ వర్గాల్లో టాక్. కూటమిలో కొన్ని విభేదాలున్నా వాటిని పరిష్కరించడంలో లక్ష్మీనారాయణ సక్సెస్ అయ్యారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాతో ఉన్న కన్నా క్యాడర్కు కొన్ని రోజులు అందుబాటులో లేరనే విమర్శలు వినిపించాయి. సత్తెనపల్లిలో కూటమికి భారీ మెజార్టీ ఖాయమనుకున్న పరిస్థితుల నుంచి గెలిస్తే చాలు అనుకునే స్థాయికి క్యాడర్ వచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు కూడా అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా టీడీపీకి కలిసొచ్చే అంశాలుగా మారవచ్చనే అంచనాతో తెలుగు తమ్ముళ్లున్నారు. అంబటి రాంబాబుకి కీలకమైన ముస్లిం, రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా కలిసొస్తాయనే ధీమాలో వైసీపీ ఉంది. వైసీపీ హయాంలో జగన్ అమలు చేసిన పథకాలు తనకు శ్రీరామరక్ష అనే అంచనాతో రాంబాబు ఉన్నారట. పథకాల్ని అందుకున్న మహిళలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ పథకాల వైపు జనాలు ఆకర్షితులైతే అంబటికి భారీ మెజార్టీ ఖాయమనే భావనలో వైసీపీ అధిష్టానం ఉందట. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసు రీచుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరాపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు. కొట్టుకుని ఆల్పోయి చాలే వాగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు. నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరి వైపు మళ్లాయనేది చర్చనీయాంశంగా మారింది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంబటి చాలాసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన వ్యవహార శైలితో పాటు పెళ్లిళ్ల అంశంపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవి పవన్ అభిమానులకి కోపం తెప్పించాయని, తద్వారా ఆయా ఓట్లను అంబటి కోల్పోయారు అనేది టీడీపీ లెక్కగా తెలుస్తోంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం ఇరువైపులా దోబూచులాడే అవకాశం ఉన్న నేపథ్యంలో అంబటి మరోసారి సంబరాలు చేసుకుంటారా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. For more videos like this, subscribe Big TV channel.